పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మరో అనాథ శవానికి అంత్యక్రియలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి రూరల్ మండలం గుడివాడ గ్రామం వద్ద కొమ్ములూరు కాలువలో ఒక మృతదేహాన్ని బుధవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించి తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిలో భద్రపరిచారు. మృతదేహం కుళ్లిపోతున్న దశలో ఉన్నందున గురువారం తాలూకా పోలీసులు శవ పంచనామా చేసి శవ పరీక్ష చేయించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సంప్రదించారు. ఆ ప్రకారం కుర్రా శ్రీను తన సేవా సమితి సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని మృతదేహాన్ని తమ వాహనంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పిన్నెల రాఘవ, పోతురాజు, సంజయ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం. అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాలకి అంత్యక్రియలు ఉచితంగా ఎక్కడ కూడా ₹1 తాగకుండా కార్యక్రమాలు చేయబడడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి తాలూకా ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. ఒక గుర్తు తెలియని మృతదేహం ఉంది, అది దాదాపుగా డ్యామేజ్ అయిపోయిందండి. అది గుడివాడ పరిసర ప్రాంతాల్లో కాలంలో పడి చనిపోయినట్టుగా కేసు నమోదు చేశారు. ఆ యొక్క మనిషి ఆవకాలను బట్టి చూస్తే ఆ మనిషి ఒక భిక్షాటకుడు కూడా కాదు, అతను పిచ్చోడుగా ఉన్నాడు. అతను పిచ్చోడుగా నమోదు చేసి కేసు నమోదు చేసినాక పోస్ట్ మార్టం చేసి డాక్టర్ల పర్యవేక్షణలో మరి ఎస్ఐ గారు, తాలూకా ఎస్ఐ గారు, మరి కానిస్టేబుల్ గారు ఈ యొక్క మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి మాకు అప్పచెప్పారు. ఇప్పుడు రాత్రి 7 గంటల ప్రాంతం అవుతుంది. మరి ఈ ప్రాంతంలో కూడా మా యొక్క సేవకులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ కూడా బెనుకులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసిన ఈ సేవా సమితి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కురాసీన్ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇలాంటి అనాథ దహన సంస్కారాలు మేము గత 7 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాము. ఇట్లా భిక్షాటన చేస్తే ఇలా మరణిస్తున్న ఇలాంటి అనాథలకు ఎవరు దిక్కు లేకపోవడం వల్ల చాలా ఇట్లాంటివి చేయాలంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. బాధ అంటే మేము చేయడానికి కాదండి, ఇలాంటివి అనాథలు ఎవ్వరూ లేక ఇలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాటికి మనం మానవత్వం చూపించి మేము ఒక్కలమే కాకుండా ఎవరైనా కూడా రోడ్డు మీద చాలామంది తిరుగుతూ ఉంటారు. ఎవరైనా భిక్షాటం చేసేవాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే ఏదో చూస్తా ఇదిగో ఇలా చూస్తారు, అలా చూస్తారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా మానవత్వం చూపిస్తే ఇలాంటి కార్యక్రమాలకి చేస్తానికి మా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు, సాటి మనిషికి సాయం చేసిన వాళ్ళు అవుతారని